మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారా? అయితే ఈ మధ్య కాలంలో నెక్స్ట్ జేఎస్ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. అసలు ఇది కేవలం ఒక ఫ్రేమ్వర్క్ మాత్రమేనా? రియాక్ట్కి దీనికి తేడా ఏంటి? వెబ్ డెవలప్మెంట్లో దిగ్గజం లాంటి యాంగ్యులర్తో పోలిస్తే ఇది ఎక్కడ నిలబడుతుంది? ఈ వీడియోలో నెక్స్ట్ జేఎస్ అంటే ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? మీ తర్వాతి ప్రాజెక్ట్ కోసం మీరు దేనిని సెలెక్ట్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా నెక్స్ట్ జేఎస్ అంటే ఏంటో చూద్దాం. ఇది రియాక్ట్ పైన నిర్మించిన ఒక ప్రొడక్షన్ రెడీ ఫ్రేమ్వర్క్. దీనిని సింపుల్గా అర్థం చేసుకుందాం. రియాక్ట్ అనేది ఒక పవర్ఫుల్ కార్ ఇంజిన్ లాంటిది. ఇది చాలా గొప్పదే, కానీ కేవలం ఇంజిన్ ఉంటే కారు నడవదు కదా. దానికి టైర్లు, బాడీ, గేర్ బాక్స్ అన్నీ కావాలి. రియాక్ట్ వాడినప్పుడు ఇవన్నీ మనం సొంతంగా కోడ్ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ జేఎస్ అనేది ఒక ఫుల్ కార్ లాంటిది. ఇందులో రియాక్ట్ అనే ఇంజిన్తో పాటు కారు నడవడానికి కావాల్సిన రౌటింగ్, ఆప్టిమైజేషన్ అన్నీ రెడీగా ఉంటాయి. అంటే మీరు కోడింగ్ మొదలుపెట్టిన వెంటనే డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ జేఎస్ ఎందుకు అంత ఫేమస్? దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది సర్వర్ సైడ్ వెండరింగ్ మరియు ఎస్ఈఓ. సాధారణ రియాక్ట్ యాప్స్ బ్రౌజర్లో లోడ్ అవుతాయి, అందుకే స్క్రీన్ కనిపించడానికి టైం పడుతుంది. అంతేకాకుండా గూగుల్ సెర్చ్లో మీ వెబ్సైట్ త్వరగా కనిపించదు. కానీ నెక్స్ట్ జేఎస్ పేజీలను సర్వర్లోనే రెడీ చేసి పంపిస్తుంది. దీనివల్ల వెబ్సైట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎస్ఈఓలో టాప్ ర్యాంక్ వస్తుంది. రెండవది ఫైల్ బేస్డ్ రౌటింగ్. వేరే ఫ్రేమ్వర్క్స్లో ఒక పేజీ నుండి ఇంకో పేజీకి వెళ్ళాలంటే కాంప్లెక్స్ కోడ్ రాయాలి. కానీ నెక్స్ట్ జేఎస్లో పేజెస్ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా దానికి రౌట్ క్రియేట్ అయిపోతుంది. మూడవది ఏపీఐ రాప్స్. మీరు బ్యాకెండ్ కోడ్ రాయడానికి సెపరేట్గా నోడ్ జేఎస్ సర్వర్ పెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ జేఎస్లోనే డైరెక్ట్గా బ్యాకెండ్ లాజిక్ రాసేయొచ్చు. ఇప్పుడు అసలు పోలిక చూద్దాం. మొదటిది నెక్స్ట్ జేఎస్ వర్సెస్ రియాక్ట్. గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ, నెక్స్ట్ జేఎస్ అనేది ఫ్రేమ్వర్క్. మీరు ఒక లాగిన్ స్క్రీన్ వెనుక ఉండే డాష్బోర్డ్ లేదా ఇంటర్నల్ టూల్ చేస్తున్నారా? అయితే రియాక్ట్ సరిపోతుంది. కానీ అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్ కానీ బ్లాగ్ కానీ చేస్తుంటే నెక్స్ట్ జేఎస్ వాడాలి, ఎందుకంటే పబ్లిక్కి మీ సైట్ గూగుల్లో కనిపించడం ముఖ్యం కాబట్టి. రెండవది నెక్స్ట్ జేఎస్ వర్సెస్ యాంగ్యులర్. యాంగ్యులర్ అనేది చాలా పెద్ద ఫ్రేమ్వర్క్, దీనిని ఎక్కువగా బ్యాంకులు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాడతాయి. ఇది నేర్చుకోవడం కొంచెం కష్టం. కానీ మీకు జావాస్క్రిప్ట్ వస్తే నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవడం చాలా సులభం, మరియు ఇది యాంగ్యులర్ కంటే చాలా లైట్ వెయిట్గా, ఫాస్ట్గా పనిచేస్తుంది. చివరగా చెప్పాలంటే, భారీ ఎంటర్ప్రైజ్ యాప్స్కి యాంగ్యులర్ వాడండి, ప్రైవేట్ డాష్బోర్డ్స్కి రియాక్ట్ వాడండి. కానీ స్పీడ్ మరియు ఎస్ఈఓ కావాలంటే మాత్రం నెక్స్ట్ జేఎస్ బెస్ట్ చాయిస్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ జేఎస్లో ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలో వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి. మరిన్ని టెక్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in